కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటిన ఊపుతోనే ఏపీలో కూడా సత్తా చాటాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ఏపీలో కసరత్తు స్టార్ట్ చేసింది. ఇదంతా షర్మిల ముందుండి నడిపిస్తోంది. అంతేకాదు అక్కడి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గ్యారెంటీని కూడా ప్రకటించింది. ఇంతకీ ఆ గ్యారెంటీ ఏంటో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ సత్తా చాటాలని కాకపోయినా మనుగడ ప్రశ్నార్థకం కాకుండా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పూర్వ వైభవం సాధించుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను ఆ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరలేపింది ఏపీ కాంగ్రెస్. అవును, ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇవ్వగానే జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల తాజాగా ఎన్నికల హామీల దిశగా ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా అనంతపురంలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మొదటి గ్యారెంటీని విడుదల చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ గ్యారెంటీలను తెరపైకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా కర్ణాటకలో 5 గ్యారెంటీలను ఇచ్చిన ఆ పార్టీ తెలంగాణలో 6 గ్యారెంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీలో కూడా అంతకు మించి గ్యారెంటీలు ఉంటాయని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదే జోరులో తాజా తొలి గ్యారెంటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఈ మేరకు ప్రకటన చేశారు. అనంతపురం సభలో మైక్ అందుకున్న ఖర్గే తాను అనంతపురం సభకు వచ్చింది ధనవంతుల కోసం కాదని పేద ప్రజల కోసం ఒక పథకాన్ని ప్రకటించడానికని తెలిపారు. ఇందులో భాగంగానే ఇందిరమ్మ అభయ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. అభయ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ తొలి గ్యారెంటీ తమ గుండెల్లో ఉంటుందని చెప్పారు ఖర్గే. అంతేకాకుండా ప్రజలు కూడా తమ గుండెల్లో ఉంచుకోవాలని అన్నారు. Our guarantees are real guarantees. When Indira Gandhi said banks should be nationalized and poor people will get loan and everything, Indira Gandhi said we will remove all the Rajas, Maharajas and we will take their properties. Land reforms we will bring. This is guarantee we did. 20-point program we implemented. 10-point program we implemented. Narega we implemented. Education policy we implemented. Whatever we said we have done. Sonia Gandhi has done and Rahul Gandhi is trying to reach the same goal and target. Therefore, vote for Congress in the MLA election and Parliament also. ఇక 10 ఏళ్లుగా ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపిన ఖర్గే ఢిల్లీ నుంచి ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై స్పందించారు. ఇందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం గర్వించే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుణ్ణి అందించిందని అన్నారు. ఈ సమయంలో ఆయన కుమార్తెను ఏపీ కాంగ్రెస్ కి నాయకురాల్ని చేస్తామని తెలిపారు. ఏపీకి ఒకరోజు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారని ఖర్గే జోస్యం చెప్పారు. ఖర్గే మాట్లాడిన అనంతరం మైక్ అందుకున్న షర్మిల సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారు అనంటూ షర్మిల విమర్శించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైన ఉద్యమం చేశాడా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా? లేకపోతే మూకుమ్మడి
నుండి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా? ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం. ఏది ఏమైనా గ్యారంటీల ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ ఎలక్షన్స్ కి రెడీ అయిపోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.